ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కారు కమిషన్ని నియమించింది. ఆ కమిషన్ ప్రస్తుతం కరీంనగర్కి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మకంగా అధ్యయనం కోసం కరీంనగర్ జిల్లాలో బహిరంగ విచారణకి విచ్చేసింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నారు. దీనికి సంబంధించి వర్గీకరణకు సంబంధించినటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, భిన్నమైనటువంటి వర్గాల నుంచి ఇప్పటికే దాదాపు వందలాది మంది అభిప్రాయాలు తెలియజేశారు. ఇప్పుడు 5 జిల్లాలు పూర్తి చేసుకున్నారు. 6వ జిల్లాగా కరీంనగర్కు రావడం జరిగింది. దానికి సంబంధించి మనకి కొంతమంది హైకోర్టు జస్టిస్ ఏదైతే షమీమ్ అఖ్తర్కి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ ఉన్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నుంచి సముద్రాల అజయ్ ఉన్నారు. అజయ్, చెప్పండి, మీరు ఏం అభిప్రాయాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఇవి మీరు ఇచ్చినటువంటి అభిప్రాయము పరిగణలోకి తీసుకుంటారు. ఏబిసిడి వర్గీకరణ భారత సుప్రీంకోర్టు చేయాలని 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడం జరిగింది. దాని ప్రకారంగా జనాభా దామాషా ప్రకారం తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక అంగీకారానికి వచ్చారా? ఒక కన్ఫర్మ్గా మీ అభిప్రాయం అంతా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు లిఖితపూర్వకంగా ఇస్తున్నారా? ఇస్తున్నాము. మేము రాతపూర్వకంగా మా సంఘం నుంచి ఇస్తున్నాము. మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి, మండలం నుంచి, ముఖ్య నాయకులు అందరం సార్ని కలవడానికి వచ్చినాం. మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చినాం. ఈ బహిరంగ విచారణకి తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి అంబేద్కర్ యువజన సంఘం నుంచి రావడం జరిగింది. మరికొంతమంది కూడా వాళ్ళ అభిప్రాయానికి సంబంధించి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వీరు కూడా లిఖితపూర్వకంగా కమిషన్కి లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్సీ వర్గీకరణలో 59 ఉపకులాలు ఉన్నాయి. వీరందరికీ కూడా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు? మేము వర్గీకరణకు అనుకూలం అనేది కాదు. ఎందుకంటే భారతదేశంలో జనాభా లెక్కలు ఇప్పటి వరకు కాలేదు. వర్గీకరణ కాకుండా జనాభా ప్రాతిపదికన ఒకవేళ వర్గీకరణ చేయాలని అనుకుంటే జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయాలి. అది కూడా ఏ పద్ధతి కంటే రిజర్వేషన్ 15% ఉన్నది మాల మాదిగలకు, దళితులకు. మా రిజర్వేషన్ శాతం 20% చేస్తూ జనాభా ప్రాతిపదికన సబకులాలకు కానీ అన్ని కులాలకు కానీ సమన్వయం జరగాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ మీరేమన్నా కసరత్తు చేసినరా? శాస్త్రీయబద్ధంగా ఎస్సీలలో 59 ఉపకులాలు కూడా ఉన్నాయి. ఉపకులాలకు సంబంధించిన వర్గీకరణకి ఇప్పటికి 5 జిల్లాలు తిరిగారు కమిషన్. ఇప్పుడు మనది 6వ జిల్లా. మీరందరూ కూడా ఒక సమిష్టిగా మీ వర్గం నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందా? ఇప్పటివరకు ఏం లేదు. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడే ఫస్ట్ కాబట్టి మాకు ఇప్పటివరకు మన రాష్ట్ర నాయకులు, జాతీయ స్థాయి నాయకులలో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా సభలు పెడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు ప్రజల మధ్యనే. మేము కూడా చెప్పేది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్పుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఏం న్యాయం జరగడం లేదు. మాకు లోన్లు రాలేదు, మాకు ఉద్యోగాలు కూడా ఏమి ఎక్కువ లేవు. మా మీద అపోహలు చేసి మా మీద మాట్లాడే మాటలు సరైన పద్ధతి కాదని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే దేశంలో జనాభా దమాషా ప్రకారం 25% రిజర్వేషన్ పెంచాలి. రిజర్వేషన్తో పాటు మాదిగా మాలలకే కాకుండా మా తర్వాత ఉన్న కులాలకు కూడా, చిన్న ఉపకులాలు ఏవి ఉన్నాయో అవిటికి కూడా సమన్వయం జరగాలి. అవన్నిటికి కూడా జనాభా లెక్కల ప్రకారం మాకు వర్గీకరణ చేస్తే ఒప్పందం. జనాభా లేకుండా ఏదో ఇష్టం వచ్చిన రీతిలో వర్గీకరణ చేస్తే బరాబర్ మాలమానాడు వ్యతిరేకిస్తుంది. రైట్. మొత్తం మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలతో కమిషన్కి తమ యొక్క నివేదిక ఇవ్వడానికి, తమ యొక్క అభిప్రాయం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. దామాషా ప్రాతిపదికన వర్గీకరణ చేయాలా వద్దా అనే దాని మీద అభిప్రాయ సేకరణ అయితే కొనసాగుతుంది. చివరిగా జనవరి 10 వరకు కమిషన్ తన యొక్క నివేదికని సమర్పించడానికి అవకాశం ఉంది. తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది వేచి చూడాల్సిందే. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.